నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రోహింగ్యాలు బంగ్లాదేశీ చొరబాటుదారులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఏరువేతలు ఊపందుకున్నాయి. మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్నికల సంఘం ఇల్లీగల్ ఓటర్లను ఏరి పారేస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు బెంగాలీ ట్యాగ్లైన్లు ఇచ్చేసి వారికి అండగా ర్యాలీలు కూడా తీస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిరసన ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలంటే ఎలా అంటూ కొత్త లాజిక్లు తీస్తున్నారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాలీలో ఎవరు మాట్లాడినా అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు ముందే ఇలా టీఎంసీ నిరసన ర్యాలీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీదీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అక్రమ వలసదారులతో ఆమెకి వచ్చే ప్రయోజనాలేంటి అంటే, వారు అక్రమంగా సంపాదించుకున్న ఓటర్ ఐడి అనే అస్త్రం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీ చొరబాటుదారులకు అండగా నిలుస్తూ దీదీ దేశ భద్రతకే సవాలు విసురుతున్నారు. ఇప్పటికే భారతీయ నగరాల్లో రోహింగ్యాల ఉనికి ఆందోళనకరంగా పెరుగుతున్నట్టు నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మమతా బెనర్జీ మాత్రం వారిని రక్షించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అక్రమ ఓటర్ల ద్వారా లబ్ధి పొందేందుకు సిద్ధమయ్యారు. బుధవారం మమతా బెనర్జీ కోల్కతా నడిబొడ్డున పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే కార్మికులను వేధిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇతర నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. బెంగాలీలంతా రోహింగ్యాలు కాదని, వారంతా భారతీయ పౌరులంటూ సెలవిచ్చారు. బెంగాలీ మాట్లాడే ప్రజలు రోహింగ్యాలుగా నిరూపించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఓవైపు ట్రాఫిక్ జామ్ అవుతున్నా, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, గంటల తరబడి వర్షంలో తడుస్తూ కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగ్రవాద ముప్పు నుండి పౌరుల్ని రక్షించాల్సింది పోయి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ర్యాలీ నిర్వహించారు. ఇందుకోసం 1500 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. టీఎంసీ రోజురోజుకు ప్రజా మద్దతు కోల్పోతోంది. పరిపాలనా వైఫల్యాలు, స్కాములు, స్కీములు దీదీని ప్రశ్నిస్తున్నాయి. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతో మమతా బెనర్జీ ముందుకు సాగుతున్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా అక్రమ రోహింగ్యాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాద భావజాలం కలిగిన వీరందరిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో సరైన పత్రాలు లేని కారణంగా అనేక మంది బెంగాలీ మాట్లాడే అక్రమ రోహింగ్యా వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రం నుంచి బహిష్కరించారు. ఢిల్లీ, యూపీ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటకలో కూడా అక్రమ వలసదారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. బహిష్కరణ చర్యల్లో భాగంగా ఇటీవల ఒడిశా రాజధాని భువనేశ్వర్లో కోర్టు ఆదేశాలతో అక్రమ రోహింగ్యాల స్థావరాన్ని కూల్చేశారు. ఇప్పటికే జమ్మూ, హైదరాబాద్, ఢిల్లీలో రోహింగ్యాల ఉనికిని భద్రతాపరమైన సమస్యగా గుర్తించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పార్లమెంటులో అక్రమ వలసలపై కీలక ప్రకటన కూడా చేశారు. దేశం నుంచి ప్రతి అక్రమ వలసదారుణ్ణి గుర్తించి బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు. అక్రమ వలసదారుల ఏరివేత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శరవేగంగా జరుగుతోంది. అక్రమంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నవారు అక్రమంగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు పొందకుండా కఠిన చర్యలు ప్రారంభించారు. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారుల్ని రక్షించడం మమతా బెనర్జీకి ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలను రూపొందించింది. మమతా బెనర్జీ వీటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్రమ వలసదారుల ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అనేది ఆమె అసలు భయం. 2012లో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని దీదీ అతిథులుగా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి మాల్డా, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల వంటి జిల్లాల్లో కొన్ని వేల మంది అక్రమ వలసదారులు పనిచేస్తారు. ఈ రోహింగ్యా నెట్వర్క్లను ధ్వంసం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రయత్నించిన ప్రతిసారి మమతా బెనర్జీ సర్కార్ అడ్డుపడుతూ వస్తోంది. దీంతో దీదీ రాజకీయ రక్షణలో రోహింగ్యా స్థావరాలు అంతకంతకు పెరుగుతున్నాయని భద్రతా సంస్థలు పదే పదే హెచ్చరిస్తున్నాయి.
పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద మాడ్యూల్స్తో సంబంధాలున్న అనేక మంది రోహింగ్యాలు భారత్లో ప్రవేశిస్తున్నారు. టీఎంసీ ఆధిపత్య ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వీరికి సహకరిస్తున్న టీఎంసీ ప్రభుత్వం ఈ దిక్కుమాలిన చర్యకు మానవ హక్కులు, బెంగాలీల గుర్తింపు అంటూ కొత్త పేర్లు పెట్టుకుంది. అక్రమ వలసదారుల్ని ప్రోత్సహిస్తున్న మమతా బెనర్జీ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి 50 మంది ఎమ్మెల్యేలతో కలిసి అక్రమ ఓటర్లను తొలగించాలని ఇటీవల ఈసీకి విజ్ఞప్తి చేశారు. బెంగాల్ ఓటర్ జాబితా నుండి రోహింగ్యా పేర్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. టీఎంసీ అక్రమ చొరబాటుదారులు నకిలీ పత్రాలను ఉపయోగించి తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడి విజయవంతం కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని తేల్చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే బోగస్ ఓటర్ల ఏరివేత మొదలుపెట్టింది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో రోహింగ్యాలను ఏరి పారేస్తూ ఓటర్ల జాబితాలను సవరిస్తోంది. ఓటర్ల రికార్డులను ధృవీకరించడానికి పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలకు ఈసీ ప్రత్యేక బృందాలను కూడా పంపించింది. రాబోయే 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమ వలసదారులెవరూ ఓటు వేయకుండా చూడటానికి నిఘా సంస్థలతో ఈసీ సమన్వయం చేసుకుంటోంది. అయితే అక్రమ వలసదారుల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మమతా బెనర్జీ ఎంతవరకైనా వెళ్ళొచ్చు. రోహింగ్యాలకు అండగా తన ఆవేశపూరిత వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి కేంద్రంపై దుమ్మెత్తిపోయొచ్చు. కానీ ఎన్నికల సంఘం ప్రక్షాళన చర్యల తర్వాత ఆమె ఆరోపణలన్నీ నీరుగారిపోతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అక్రమ చొరబాట్లను తొలగించే ప్రక్రియలో దేశం మొత్తం ఒక్కతాటిపై నడుస్తున్న నేపథ్యంలో భాష పేరుతో గుర్తింపు ముసుగులో రోహింగ్యాలను రక్షించే దీదీ ప్రయత్నం వృధాగా మారిపోవడం ఖాయమంటున్నారు. అక్రమ వలసదారుల్ని రక్షించే ఏ ప్రయత్నమైనా అది ద్రోహం కిందకే వస్తుందన్న లాజిక్ను దీదీ మిస్ అవుతున్నారని, ఈసారి ఎన్నికల కమిషన్ సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల ఆమెకు కష్టకాలం తప్పకపోవచ్చని అంటున్నారు. మమతా బెనర్జీ గత ఎన్నికల్లో కూడా అక్రమ వలసదారులకు అండగా నిలిచారు. వారి అక్రమ ఓట్లతోనే గట్టెక్కారన్న ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2026లో మమతా బెనర్జీ గెలుపు దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతమైతే దీదీ నమ్ముకున్న ఓట్లకు భారీగా గండిపడే అవకాశం ఉంది. అంతేకాకుండా మమతా బెనర్జీపై ఇటీవల కాలంలో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. బెంగాల్లో రాడికల్ ఇస్లామిక్ మూకల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, కోల్కతా లా కాలేజీ స్టూడెంట్పై టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడడం వంటి ఘటనలతో దీదీపై వ్యతిరేకత బలపడింది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ దీదీ గెలుపును ప్రశ్నిస్తోంది. పశ్చిమ బెంగాల్లో స్కీములన్నీ స్కాములుగా మారిపోయాయి. టీఎంసీ నాయకులే దగ్గరుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ కట్ మనీ కల్చర్ కూడా మమతా బెనర్జీ విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. వీటికి తోడు అంతర్గత విభేదాలు టీఎంసీని మరింత దిగజార్చుతున్నాయి. ఇదే సమయంలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ దేశ భద్రతే ప్రధాన ఎన్నికల అస్త్రంగా బరిలోకి దిగుతోంది. గతంలో దొర్లిన తప్పిదాలను పునరావృతం కాకుండా పగడ్బందీ ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి మమతా బెనర్జీ గెలుపు దాదాపు కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.